కేంద్రంలో హైటెక్ విజయం కోసం ఆరాటపడుతున్న నరేంద్ర మోడీ సర్కార్ బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో కాషాయపు జెండాను ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు దక్కించుకోగా బీజేపీకి సొంతంగా 282 స్థానాలు జయకేతనం ఎగురవేసింది. అదే 2019లో ఎన్డీఏ కూటమికి 353 సీట్లు రాగా అందులో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు సాధించింది. ఈ క్రమంలోనే ఈసారి 400 సీట్లను దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానంలో గెలిచిన ఇతర పార్టీల ఎంపీలను కాషాయ పార్టీలో చేర్చడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు బీజేపీ వర్గంలో చర్చ కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ స్థానాలపై కీలకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని ఆ స్థానాలు కూడా బీజేపీ ఖాతాలో వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ సర్కార్ కాంగ్రెస్ పార్టీ 1984లో 400కు పైగా స్థానాలు గెలిచి రికార్డు సృష్టించింది. అయితే 2014-19 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి ఉన్నా కూడా 400 సీట్ల మార్కును మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తుంది. ఫ్రెండ్స్, మరి బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.